హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. చేవెళ్ళ ఘటన నిజంగా అసలు ఎంత దారుణంగా ఉందంటే, మొన్నే మనకి జరిగింది. కర్నూలుకి సంబంధించి కావేరీ ట్రావెల్స్ బస్సు ఒక విధ్వంసాన్ని సృష్టించి ఎంతోమంది జీవితాల్ని నాశనం చేసిపోయింది. ఆ విషయం మర్చిపోకముందే మళ్ళీ ఇప్పుడు చేవెళ్లలో బస్సు ప్రమాదం. దీన్ని నిజంగా అసలు ఎక్కడికి వెళ్తుంది, ఏంటి సమస్య, ఎవరిని శిక్షిస్తే ఈ శిక్ష వాళ్ళకి పడితే ఎవరికి ఉపయోగం అనేది కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. మొన్న ఆ రోజు డ్రైవర్ తప్పు చేశాడు, ఇంకొక అతను ఎవరో తాగేసి రోడ్డు మీద పడిపోయాడని చెప్పి మొన్న అనిపించింది. కానీ ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఎవరిది తప్పు? ఇక్కడ ఉన్నటువంటి జనాందా? ఇక్కడ ఆ బస్సు ఎక్కడమే చేసిన వాళ్ళ తప్ప? ఆ డ్రైవరు అధిక లోడు వేసుకుని డబ్బులకి కక్కుర్తిపడి ఒక 1000 రూపాయలు లేకపోతే 2000 ఎక్స్ట్రా డబ్బులు వస్తాయని చెప్పి కక్కుర్తిపడి తీసుకెళ్తున్నటువంటి ఆ డ్రైవర్దా? దాన్ని ప్రోత్సహించినటువంటి ఓనర్దా? దాన్ని తీసుకురావడానికి ఒప్పుకున్నటువంటి ఆ యాజమాన్యందా? అసలు దానికి పర్మిషన్ ఇస్తున్నటువంటి ఎవరు దానికి సంబంధించినటువంటి అధికారులదా? అక్కడ రోడ్డు వెయ్యకుండా అసలు ఎందుకని ఈ పరిస్థితి క్రియేట్ అయినటువంటి పరిస్థితికి ఉన్నటువంటి కారకులు ఎవరు? ఒకసారి నాకైతే ఎవరిని శిక్షిస్తే వాళ్ళ ప్రాణాలకు న్యాయం జరుగుద్దో అర్థం కానటువంటి పరిస్థితి. ఒకసారి అయితే ముందు అసలు ఎలాంటి పరిస్థితి ఏంటనేది ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, చేవెళ్ళ దగ్గర ఒక లారీ అధిక లోడుతో ఈ క్రషర్కి సంబంధించినటువంటి అంటే కంకర వేసుకుని వెళ్తున్నటువంటి లారీ అదుపు తప్పి అక్కడ ఉన్నటువంటి గొయ్యలు గుంతలు అన్నీ కూడా చాలా దారుణమైనటువంటి రోడ్డు పరిస్థితి కూడా ఉందట. అతను ఆ రోడ్డులోనే అధిక స్పీడ్తో వచ్చి బస్సుని తెల్లవారుతున్నటువంటి ఆ టైంలో స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు, ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, పోలీసులు ఉన్నారు, నర్సులు ఉన్నారు, స్కూల్ పిల్లలు ఉన్నారు, చంటి పిల్లలు ఉన్నారు, ఎంతోమంది వేరే పెళ్ళిళ్ళకి వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళు ఉన్నారు. అందరూ కూడా తెల్లవారగానే వాళ్ళ పనులు చూసుకోవడానికి వెళ్తున్నటువంటి ఆ టైంలో ఆ డ్రైవర్ వచ్చి గుద్దగానే ఆ లారీ వచ్చి ఆ బస్సు మీద కంప్లీట్గా పడిపోవటం, ఆ కంకర అంతా బస్సులో పడిపోవటం చూస్తే ఆ బస్సులో ఎలా ఇరుక్కుపోయారో చూడండి. ఇక్కడ ఒకళ్ళు ఇరుక్కుపోయి ఎంత వేదన చెందుతున్నారో ఇంకా మీరు చూస్తే కొన్ని సిచ్యువేషన్స్ ఇగో దాని కిందే సమాధి అయిపోయినటువంటి ఎంతోమంది మహిళలు, చిన్నపిల్లలు. ఇగోండి, ఆ సిచ్యువేషన్స్ చూస్తుంటేనే ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇక్కడ చూడొచ్చు. ఆ లారీ కంప్లీట్గా ఉన్నటువంటి లోడ్ అంతా కూడా బస్సు మీదే పడిపోవటం, బస్సులో ఉన్నవాళ్ళు అసలు ఇదొకటైతే అసలు చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అలా తీసుకెళ్ళటం కూడా కరెక్ట్ కాదేమో అనిపించింది. అలా వాళ్ళ ప్రాణాలు అలా ఒక ఏదో మున్సిపాలిటీ వ్యాన్లో ఎక్కించుకెళ్తున్నట్టుగా అసలు అదేంటిది? అసలు అంత దారుణమైనటువంటి మనుషులు ప్రాణాలకి కనీసమైనటువంటి విలువైన ఇవ్వాలి కదా, మానవత్వం అయినా చూపించాలి కదా. అంబులెన్స్ ఇంకొకటో తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి తీసుకొస్తే బాగుండేది కదా. కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే చంటి పిల్లలు కూర్చున్నోళ్ళు అక్కడ కూర్చున్నట్టుగానే, కొంతమంది తెల్లవారుతుంటే ఎర్లీగా బయలుదేరిన వాళ్ళు నిద్రలోనే ఉంటున్నారు. ఇంకా ఆ నిద్రలోనే వాళ్ళు అలాగే దాదాపు 70 మంది ఉన్నారట. దాంట్లో ఆ 70 మంది కొంతమంది అసలు ఏమైపోతుందో కూడా తెలియకుండానే చనిపోయారు. ఇక్కడ కనిపించేటువంటి ముగ్గురు కూడా అదే బస్సులో ఉండి వాళ్ళ అక్క పెళ్ళికో చెల్లి పెళ్ళికో వెళ్ళి తిరిగి వస్తుంటే ముగ్గురు చనిపోయారట. ఇంకా కుటుంబ బాధ ఎలా ఉంటుందో చూడండి. ఒక వేడుకకి వెళ్ళి అక్కడ నుంచి ఆ వేడుక నుంచి వచ్చేలోపే విషాదం అంటే వాళ్ళు ఎలా తీసుకుంటారో ఆలోచించండి. ఇక్కడ ఈ సిచ్యువేషన్స్ చూస్తుంటే ఎంత భయంకరంగా ఉన్నాయంటే అసలు ఏంటి, ఎవరిని శిక్షిస్తే తగ్గుతుంది, ఎవరిని శిక్షిస్తే ఆపుతుంది? నిన్న ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో తొక్కిసలాట జరిగింది. అక్కడ అంతమంది జనాలు ఉన్నప్పుడు జనం ఎందుకు అక్కడికి వెళ్ళిపోవటం? అంత జనాలు ఉన్నప్పుడు మనం కొంచెం దూరంగా ఉంటే బెటర్ కదా. అంత జనాల్లో ఒకరి మీద ఒకరు తొక్కుకుంటూ వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎవరికి వారు వ్యక్తిగత భద్రత తీసుకోవాల్సినటువంటి అవసరం లేదా? ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదా? రోడ్లు వేయనటువంటి ఆ గవర్నమెంట్దా? ఆ రోడ్ల మీద తిరుగుతున్నటువంటి ఆ లారీలదా? ఆ రోడ్లలోనే అంత అధిక లోడు వేసుకోవాల్సినటువంటి ఆ ఓనర్లదా? ఎవరిని శిక్షించాలి? ఎవరినంటే ఆ ప్రాణాలకి న్యాయం జరుగుద్ది అనేది జనాలే ఆలోచించాలి. జనాలే ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చేటువంటి కనిపిస్తుంది. కానీ ప్రభుత్వాలు ఇలాగే ఉంటే ఒక ప్రతిపక్షం వాళ్ళు అధికార పక్ష వాళ్ళు ప్రతిపక్షాలని తిట్టుకోవడం తప్ప జనాలకు మాత్రం ఏ న్యాయం జరుగుతుంది, ఏ రకంగా న్యాయం చేస్తే వాళ్ళకి
వాళ్ళ బాధని మనం ఆపగలిగేటువంటి పరిస్థితి ఉంటుందో అర్థం కావట్లేదు.